అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరియు వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా కొంతమంది ముఖ్యమైన మంత్రులు, వీళ్ళు రాష్ట్రంలోకి ఈ 4.5 ఏళ్ల పాలనని బేస్ చేసుకుని వై నాట్ 175 అంటూ ఒక స్లోగన్ ని తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వై యు వాంట్ 175 అంటూ తిరిగి ఇంకో స్లోగన్ ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మీరు వై నాట్ 175 అనే దానికి ఏం చేశామో చెప్పండి, మేము వై యు వాంట్ 175 అని అడిగేదానికి ఏం చెయ్యలేదో చెప్తామని చెప్పి కొన్ని ప్రశ్నలు చెప్పడం జరిగింది. అదేంటంటారా? వై యు వాంట్ 175 ఏదైతే మొట్టమొదటిది మీ మేనిఫెస్టోలో మరియు ప్రచారంలో చెప్పినటువంటిది ప్రత్యేక హోదా. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని, కంపెనీలు వస్తాయని, అనేక రకమైన సదుపాయాలు వస్తాయని చెప్పి ఓదర కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రత్యేక హోదా ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా తీసుకురానటువంటి మీకు వై యు వాంట్ 175 అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. అదేవిధంగా ఉద్యోగస్తులు అడుగుతున్నారు. వచ్చిన వారంలో టీపీఎస్ రద్దు చేస్తారని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వై యు వాంట్ 175 అని ఉద్యోగస్తులు అడుగుతున్నారు. అదేవిధంగా మహిళలు అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఏమనంటారా? మనం అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేశారు. సో వై యు వాంట్ 175 అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరూ అడుగుతున్నారు. అదేవిధంగా రైతులు అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ మరియు రైతు పనిముట్లపై ఉన్నటువంటి సబ్సిడీలు, ఎరువులు మరియు గిట్టుబాటు ధర, అదేవిధంగా ఈ మధ్య వచ్చినటువంటి తుఫాను ప్రభావిత ప్రాంత రైతులకు మీరు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వని కారణంగా, రైతులపై చిన్న చూపు కారణంగా రైతులందరూ అడుగుతున్నారు వై యు వాంట్ 175 అని. అదేవిధంగా నిరుద్యోగ యువత, భావితరాల భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లేటటువంటి యువత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖ్యాతిని ముందుకు తీసుకెళ్లేటటువంటి యువత ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరం జనవరికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పారు. అదేవిధంగా వచ్చిన మొదటి సంవత్సరంలోనే మెగా డిఎస్సి విడుదల చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర నిరుద్యోగ యువత అంతా అడుగుతుంది వై యు వాంట్ 175 అని. కాబట్టి మీరు గతంలో 2014కి తర్వాత అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంపై చేసినటువంటి విమర్శల్ని, మీరు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పి ప్రజల్ని మోసం చేసినటువంటి విధానాన్ని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక పంచాయతీ లెవెల్లో గ్రామ సర్పంచ్కి వచ్చినటువంటి నిధులను కూడా మీరు దుర్వినియోగం చేసి దారి మళ్లించినటువంటి పరిస్థితుల్లో, ఎస్సీలపై బీసీలపై మీరు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఒక్కటే మాట అడుగుతుంది వై యు వాంట్ 175 అని. కాబట్టి మీరు రాబోయే 2024 ఎన్నికల్లో ఎంతమంది ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చినా, ఆఖరికి మీరే మారినా మీ ఓటమి ఖాయం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. సో వై నాట్ 175 కాదు, వై యు వాంట్ 175.